హే గైస్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే మా చెల్లి గ్రాడ్యుయేషన్ అనమాట. ఫైనల్లీ 4 years పాపం చాలా కష్టపడి ఒక్క సబ్జెక్ట్ కూడా బ్యాక్లాగ్స్ ఉంచుకోకుండా పాస్ అయిపోయింది. బీటెక్ అన్న తర్వాత మన గ్యాంగ్ లేకపోతే అలాగా ఆ గ్యాంగే ఈ గ్యాంగ్ అనమాట. మా చెల్లి ఫ్రెండ్స్ వాళ్ళంతా. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే నాకు కూడా నా బీటెక్ ఫ్రెండ్స్ గుర్తొచ్చారనమాట. నేను కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ ఉండేదాన్ని నా బీటెక్లో. సర్లేండి, ఇప్పుడు మన బీటెక్ గురించి ఎందుకు కానీ ఈ గ్రాడ్యుయేషన్ గురించి చెప్తాను. ఈ గ్రాడ్యుయేషన్స్ ఇవన్నీ అంటే నాకు మాత్రం చాలా అంటే చాలా హెడేక్ అసలుకి. నా బీటెక్ అయిపోయి ఆల్మోస్ట్ 3 years అయిపోయింది, కానీ నేనే ఇప్పటికెళ్ళి సర్టిఫికేట్స్ తెచ్చుకోలేదు కాలేజ్ నుంచి. అండ్ అసలు గ్రాడ్యుయేషన్ కూడా అటెండ్ అవ్వలేదు అనమాట. కానీ ఇప్పుడు మాత్రం వచ్చి మా చెల్లిదానికి అటెండ్ అవుతున్నాను. ఆ రోజు మార్నింగ్ సరదాగా రానని చెప్పి నేను కలిగేసింది అనమాట. అలా ఉంటుంది మా చెల్లితోటి, ఇంకా తప్పక వెళ్ళాల్సి వచ్చింది. అసలు వెళ్ళేటప్పుడేమో మీకు ఏ ప్రాబ్లం ఉండదు, వెళ్ళంగానే ఆడిటోరియంలోకి పంపిస్తారు అది ఇదని చెప్పిందనమాట. అవన్నీ నమ్మి నేను మా అన్న వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాత్రం తీరా 3 hours చెట్ల కింద వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పటిదాకా ఆడిటోరియంలోకి అలో లేదు అసలుకి. ఇంకా అలా మా చెల్లి గ్రాడ్యుయేషన్ జరిగిందనమాట. తెలిసే ఉంటాడు అశోక్ అన్న, ఏజ్ 42 years.